ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరుడు యేసయ్య నామం పేర్చ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఉదయకాల సమయాన దేవుని వాక్యంలోనికి వెళ్దామా? ప్రార్థన. కృపామయడానికి స్తోత్రములు ప్రభువా. ఆరాధ్య దైవం నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయాన్ని ప్రత్యేకముగా నీ వాక్కుని విని గ్రహించే కృపను మాకు దయచే. తోడయండి, నడిపించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఈనాడు ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు జ్ఞానమును సంపాదించి ధన్యునిగా, ఎవరు జ్ఞానమును సంపాదించి, ఏ నరుడు జ్ఞానమును వివేకమును సంపాదించి ధన్యుడిగా ఉంటాడు అని అంటే పై వచనంలో అంటాడు, తండ్రి తనకి ఇష్టుడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించి వారిని గద్దించు. ఎవరైతే ఆయన గద్దించినప్పుడు, వాక్కు ద్వారా గద్దించినప్పుడు, వాక్కు ద్వారా హెచ్చరించినప్పుడు ఎవరైతే మాటకు లోబడతారో అచ్చివారు వాక్యానుసారమైనటువంటి జ్ఞానమును సంపాదించుకుంటారట. మరి ఈ వాక్యానుసారమైన జ్ఞానమును సంపాదించుకున్న వారు ఎలా ఉంటారు అంటే అక్కడ రాయబడిన మాట ధన్యులు అనగా వారు గొప్పవారు దేవుని విషయంలో. ఈనాడు నీవు నేను కూడా మనలో ఏదో జ్ఞానం ఉండొచ్చు, అంతంత మట్టుకే మన జ్ఞానం శ్రేష్టమైనది కాదు. మన జ్ఞానం శ్రేష్టమైనటువంటి మేలులతో మహిమతో నింపబడింది కాదు. అందుకే వాక్యములు అంటాడు, దినములు చెడ్డవి గనుక మీరు అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె దేవుని వాక్యాన్ని లేక దేవుడి సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి అన్నాడు. మరి ఈరోజు నీవు నేను కూడా మనం కొంచెం చదువుకున్న తర్వాత, లేక పలుకుబడి వస్తే, లేక ధనం ఉంటే గొప్ప జ్ఞానవంతులుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. అది కాదు. దేవుని వాక్యం నీలో నాలో లేనిదే, దేవుని మాటలు మనలో లేనివే, దేవుని వాక్యం ద్వారా మనం నడిపింపబడలేనప్పుడు, దేవుని వాక్యం ద్వారా మనం దర్శింపబడలేనప్పుడు మనలో ఉన్న జ్ఞానం ఎటువంటిది? అది వెరి జ్ఞానం కదా. నువ్వు దేవుని వాక్యం ద్వారా ఎప్పుడైతే నువ్వు తట్టబడ్డావో, దేవుని వాక్యం ద్వారా ఎప్పుడైతే నింపబడ్డావో ఆ జ్ఞానం గొప్పది. సొలొమోను దేవుణ్ణి అడిగాడు మోకరిల్లి, ప్రజలను పరిపాలించుటకు, అతడు ఏదో సంపాదించుకొనుటకు, లేక జ్ఞానమును బట్టి నా అంతటి గొప్పవారు ఎవరు లేరు అని చెప్పి విర్రవీగుటకు జ్ఞానం అడగలే. ప్రజలందరినీ కూడా సంపాదించి, ప్రజలందరినీ కూడా పరిపాలించాలి అని ఏ విధంగా పరిపాలిస్తే ఆ జ్ఞానం కావాలా, జ్ఞానమును నాకు దయచేయమని దేవుణ్ణి అడిగాడు. దేవుడు జ్ఞానమును ఇచ్చాడు, జ్ఞానంతో పాటు సకలైశ్వర్యాన్ని కూడా కలుగు చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయాన నువ్వు ధన్యుడిగా ఉన్నావా, ధన్యురాలుగా ఉన్నావా? ఏ విధమైన జ్ఞానంతో ఉన్నావు? నీలో అంతంత మట్టుగా ఉన్న ఆ జ్ఞానంతో నేనే గొప్ప, నా మాటే గొప్ప అనే మాట మీద నువ్వు ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడు. వాక్యంలో అంటాడు కదా, ఆయనకి ఇష్టడైతే ఎవరైతే ఉంటారో వారిని ఆయన గద్దిస్తాడు. ఆ గద్దింపుకు లోబడిన వాడో దేవుని వాక్యం ద్వారా జ్ఞానం సంపాదించుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు ఏదో సంపాదించుకుందామని వెళ్ళాడు, వెర్రి జ్ఞానంతో నింపబడ్డాడు. కానీ ఆ వెర్రి జ్ఞానం, నాలో ఉన్న జ్ఞానం అది మంచిది కాదని తెలుసుకున్న తర్వాతనే, అది కూడా ఇప్పుడు సమస్తమును పోగొట్టుకున్న తర్వాత నాలో ఉన్న జ్ఞానం మంచిది కాదని తెలుసుకున్నాడు. అప్పుడు ఇంటికి వచ్చాడు. ఇప్పుడు దేవుని బిడ్డ, అన్ని కోల్పోయే వరకు కాదు, అన్నీ ఉన్నప్పుడే నువ్వు దేవుని ఆరాధించు, దేవుని ఎదుట మోకరిల్లు, దేవుని స్తుతించు. ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని ఎదుట మోకరిల్లు, దేవుని స్తుతించు. బలమైన దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. ప్రార్థన. కృపామయడానికి స్తోత్రాలు, ఆది సంబుతుడానికి వందనాలు. ఈ రోజున ప్రత్యేకముగా ఈ మాట ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆదరించండి. ఈ మాట ద్వారా మా హృదయములను సరిచేసుకునే కృపను మాకు దయచేయండి. తోడయండి, నడిపించండి, ఆదరించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడయండి, నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ